రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. ఎందుకంటే ప్రతి ప్రాంతంలోని, ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి మండలంలోనూ కూడా ఈ వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు రోజు రోజుకి తీవ్రమైపోతున్నాయి. ఇంకా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే, వడ్డీ వ్యాపారస్తులు అంటే బయట ప్రైవేట్ వ్యక్తులు, కానీ బ్యాంకులు కూడా రికవరీ ఏజెన్సీలని ప్రోత్సహిస్తున్నాయి. ఆ రికవరీ ఏజెన్సీలు ఏంటంటే ఇళ్లకు వచ్చి దాడులు చేస్తున్నారు. ఇప్పుడు చట్టం ఉంది, ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంకు ఇలాంటి ప్రముఖ బ్యాంకులు కూడా ప్రైవేట్ ఏజెన్సీలని ప్రోత్సహించడం అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించడం వంటిది. కానీ ఏదైనా చట్టబద్ధంగా రికవరీ చేసుకోవాల్సినటువంటి ప్రయత్నాలని దౌర్జన్యాలు, దాదాగిరితో చేసుకుందాం అంటే అది చాలా ప్రభుత్వానికే అవమానకరం. ఈరోజు ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సూచిస్తుంది, ఏ ఆర్థిక లావాదేవీలైనా సరే, ఒక ప్రోనోట్ రాయాలన్నా, ఒక అగ్రిమెంట్ రాయాలన్నా దానికి 10 ఏళ్ళ అనుభవం కలిగినటువంటి ఒక అడ్వకేట్ సర్టిఫై చేయాలి. అతని సమక్షంలో రాసుకోండి, వాళ్ళు అటెస్టేషన్ చేయాలి. దానికి శాంటిటీ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఏ ప్రోనోట్లో అయినా సరే డేట్ ఉండదు, అక్షరాలు ఉండవు, రాత ఉండదు, కింద సంతకం ఒకటే ఉంటుంది. అది ఎప్పుడు ఎన్నాళ్ళైనా సరే ఎవరిని ఎలాగే వేధించాలన్నా వేధించడానికి సులువుగా ఉండేటటువంటి ప్రయత్నాలు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా రుణగ్రస్తులకి, రుణదారులకి ఇద్దరికీ మేలు జరిగేటటువంటి ఒక ప్రత్యామ్నాయంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక లీగల్ అడ్వైజర్ని సజెస్ట్ చేస్తుంది. దానివల్ల శాంతి భద్రతల సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. అనేక ప్రాంతాల్లో ఈరోజు వడ్డీ వ్యాపారస్తులకి, అలాగే ప్రైవేట్ ఏజెన్సీలకి వాళ్ళ వేధింపులు తట్టుకోలేక సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది, ఈ ప్రైవేట్ యాప్లు వచ్చిన తర్వాత మీరు బకాయి ఉంటే మీ కుటుంబ సభ్యులకి, మీ ఇంటి పక్క వాళ్ళకి ఆ యాప్లతో వాళ్ళకి